హైదరాబాద్లో నకిలీ విదేశీ మద్యం దందాను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఛేదించారు. ప్రకాష్, అతని సోదరుడు భరత్తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఒడిశాకు చెందిన 2 ఉన్నట్లు వివరించారు. నగరంలోని పెద్ద ఈవెంట్లు, పబ్లు, బార్ల వద్ద ఖాళీ అయిన ఖరీదైన విదేశీ మద్యం సీసాలను సేకరించి ఆ సీసాల్లో సాధారణ విదేశీ మద్యాన్ని నింపుతారు. వినియోగదారులకు అనుమానం రాకుండా ఒరిజినల్ సీసాల మాదిరిగానే ప్యాకింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 139 నకిలీ విదేశీ మద్యం సీసాలు, 136 ఖాళీ మద్యం సీసాలు, 3 స్కూటీలు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రకాష్ అనే అతను ఇంతకు ముందు ఎక్సైజ్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతను అదే దందా చేస్తున్నాడు అన్న పాత ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ రూట్ వాచ్ చేసింది. అతను అతని తమ్ముడు భరత్ ఇద్దరు స్కూటీ మీద వెళ్తూ కనిపించారు. అతను ఆపి సోదా చేస్తే అతని దగ్గర 15 గ్లెన్లివిట్ బాటిల్స్ దొరికినాయి. ఆ గ్లెన్లివిట్ బాటిల్స్ గంటగానం ఎందుకు పెట్టుకొని పోతుండే ఏంటి అని మొత్తం అతన్ని ఎంక్వైరీ చేసి నేను ఇల్లు కూడా సోదా చేసాను. పోతే అక్కడ 46 మళ్ళీ పెద్ద పెద్ద రాయల్ సల్యూట్, డిఫరెంట్ గ్లెన్లివిట్, గ్లెన్ఫిడిచ్ ఇట్లా అన్ని కూడా దొరికినాయి. మెయిన్గా అయితే ఓ స్మిత్ 2ని ఇదని అందులో నింపుతున్నాడు. నింపి మళ్ళీ యథావిధిగా దాన్ని అమర్చేసి అందరికీ అమ్ముతున్నాడు గిరాకీకి.